ఒక మంచి ప్రాజెక్ట్తో రావాలని ఏ డైరెక్టర్ అయినా కలలు కంటూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. సో మీకు ఆ అవకాశంతో పాటు ఇంకొక అదృష్టం కూడా దొరికింది. రాఘవేంద్రరావు గారి సాన్నిహిత్యంలో, ఆయన పర్యవేక్షణలో చేయగలిగే అరుదైన ఆపర్చునిటీ దొరికింది మీకు. అది కూడా రాఘవేంద్రరావు గారు చెప్తున్నట్టు మీరు ఈ సినిమాకి చాలా విధాలుగా కూడా కాంట్రిబ్యూట్ చేశారు. సో చెప్పండి, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అసలు కథాసుధా. బేసికల్గా ఫస్ట్ నేను అసలు ఇండస్ట్రీకి రావడం కోసమని ట్రయల్స్ స్టార్ట్ చేసేటప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అవి చేసేవాడిని. అంటే నాకు ఫస్ట్ టీం ఏమి ఉండేది కాదు. ఫస్ట్ నేనే ఎడిట్ చేసుకోవడం, నేనే స్టోరీ రాసుకొని, నేనే యాక్ట్ చేసుకొని అన్ని వైజాగ్లో చేసేవాడిని. తర్వాత అలాగ ఒక 2-3 ఇయర్స్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ ఎలా అప్రోచ్ అవ్వాలి, హైదరాబాద్ ఎలా రావాలి అని చెప్పి ఏవో ట్రై చేస్తున్నా, వస్తున్నా అవ్వట్లేదు, వెళ్తున్నా. ఆ టైంలో సడన్గా ఇలా రాఘవేంద్రరావు గారి ఆఫీస్ నుంచి కాల్ చేసామనగానే ఈయనెందుకు అంటే నాతో ఏం పని అన్నట్టు అనుకున్నా. బట్ చాలా భయపడ్డా. బట్ ఆయన అక్కడే కూర్చొని ఉంటే నేను లోపలికి రావడం, ఆయన చాలా కూల్గా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే, అంటే చాలా సీరియస్గా ఉంటారని అనుకున్నా. బట్ చాలా నవ్వుతూ మాట్లాడుతూ, నీ షార్ట్ ఫిల్మ్ ఒకటి చూశాను, అందులో ఇది బాగుంది అన్నట్టు అన్నీ డిస్కస్ చేస్తుంటే నేను అసలు షాక్ అయ్యాను. అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివి కూడా చూస్తారా అని నాకు తెలియదు అసలు. అలాంటివి కూడా అంటే చూస్తారని అప్డేటెడ్గా ఉంటారు సార్. ఫుల్ అప్డేటెడ్గానే ఉన్నారు. సో